శివరాత్రిని పురస్కరించుకొని అందరూ సుఖ సంతోషాలతో తులతూగాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం బ్రాహ్మణ భవనంలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రీయ పండితులు దేవరభట్ల భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో సూర్యప్రకాష్ సమక్షంలో రుద్రాభిషేకం, రుద్రహోమం, అభిషేకాలు, హోమాలు నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపల్ రత్నం ప్రసాద్, సాయి నాగ, కల్కేష్ కుమార్, రవి, రమణమూర్తి, పాకేళ్ల వీరభద్ర ప్రసాద్ తదితరులు ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ క్రోధినామ సంవత్సర మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినం. కాకినాడ నగరంలో రాయుడుపాలెం అనేటువంటి పాలెంలో వేయించేసినటువంటి బ్రాహ్మణ భవనం అని మా ప్రకాష్ గారు వారి భక్తుల యొక్క అనుంగు సహచరుల యొక్క సహకారంతో నిర్మించారు. ఆ భవనంలో సర్వ మానవులు సర్వజనావళి కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ మహాశివరాత్రి పర్వదినమున మేము ఉదయం నుంచి అన్ని సంభారాలు చేసుకుంటూ మధ్యాహ్నం నుంచి ఏకాదశ పాశుపత రుద్రాభిషేకము మహాన్యాసపూర్వకంగా, ఇప్పుడు పత్రి పూజ అయింది సింపుల్గా, ఒక శివసహస్రంతో పూజ, అంతే విశేషమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రవచనము. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మహాపాశుపత రుద్ర అభిషేకం అయినది. దాంట్లో భాగంగానే హోమం చేస్తామండి. ఈ శాంతి హోమం చేయటం వలన ఉపవాసంతో ఉన్నటువంటి ద్విజులందరూ కూడా బ్రాహ్మణ భవనం అభివృద్ధి కోసమనన్నీ, రాయుడుపాలెం మరియు కాకినాడలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా శుభ్రంగా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఈ శాంతి కార్యక్రమం చేస్తున్నామని. మహాశివరాత్రి పర్వదినం చాలా గొప్ప విశేషమైనది. ఇది మేము చేస్తూ తలపెట్టినటువంటి కార్యక్రమం. శ్రీ సర్వేశ్వర స్వామివారి యొక్క శివలింగాన్ని మేము కాశీ నుంచి తీసుకొచ్చామండి. కాశీ నుంచి తీసుకొచ్చి ఎంతో కాలంచి నేను పూజిస్తున్నాను. నా పేరు భవానీ ప్రసాద్ శర్మ, తోరం గ్రామంలో ఉంటాను నేను. ఆ పూజిస్తున్నటువంటి లింగాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనం అర్చన చేయటం నా యొక్క భాగ్యంగా, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా వచ్చి సహకరిస్తున్నందుకు వారు భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. ఇది కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి యొక్క లింగానికి అభిషేకం చేసి మనందరూ తరించాలని, ఆయురారోగ్య భోగభాగంతో ఉండాలని కోరికండి. ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ భవనంలో ఈ రుద్రాభిషేకం, రుద్రహోమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అందరికీ ప్రజలకు సుఖశాంతులు సౌఖ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కాశీ విశ్వేశ్వర ఆశీస్సులతో అందరూ ఆయన ఆశీస్సులు తీసుకుని బాగుండాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ భవనంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.